హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయంగా మిగిలిపోయిన వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, అది పనికిరాదనుకొని మనం చాలాసార్లు పడేస్తూ ఉంటాం. అలాంటి దాంతో కూడా మనం ఇలా హెయిర్ బ్యాండ్ అనేది రెడీ చేయొచ్చు. ఈ హెయిర్ బ్యాండ్ ఎలా రెడీ చేశానో ఈ వీడియోలో చూసేయండి. ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయంగా మిగిలిన క్లాత్ అయితే ఇది పొడవు వచ్చేసి 12 ఇంచులు, వెడల్పు వచ్చేసి 9 ఇంచులు ఉంది. 9 ఇంచులు అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది, 9.5 ఇంచులు. దానికి సరిపడా 3 ఇంచుల కాడికి అంటే కొంచెం అటు ఇటుగా 3 ఇంచులు వచ్చేటట్టు 3 పీసులుగా అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా లైన్ గీసుకొని సమానంగా వీటిని ఇలా స్కేల్తో లైన్ అయితే గీసేసుకోవాలి. ఇలా 3 పీసులు అయితే చేసుకోవాలి. ఒక్కోటి వచ్చేసి ఇంచుమించు 3 ఇంచుల వరకు ఉంది. 3 ఇంచులకి కొంచెం ఎక్కువే ఉంది ఒక్కో పీస్ అనేది. ఇలా 3 పీసులు చేసుకొని ఒకదానికొకటి జాయింట్ వేసుకోవాలి. ఇలా రివర్స్లో పెట్టి 2 కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేశాక మొత్తం పొడవు వచ్చేసి 36 ఇంచులు అయితే వచ్చింది. 36 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా చివరిలో ఇలా స్టిచ్చింగ్ అయితే వేసేయాలి. ఇలా కుట్టు వేసిన దాన్ని లోన క్లాత్ని ఇట్లా మడత పెట్టుకొని పై క్లాత్లు 2 సమానంగా ఇట్లా పెట్టుకొని పాదం మందం కుట్టు అనేది వేసుకోవాలి. పాదం మందం ఖర్చు ఉంచి కొంచెం కొంచెం జరుపుకుంటూ లోన క్లాత్ బయటకు లాక్కుంటూ ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా చివరి వరకు వేసుకోవాలి. చివరన ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్టు అనేది వేయకుండా వదిలేయాలి. చివరికి వచ్చాక కొంచెం రఫ్ లాక్కొని తీసేయాలి. ఇలా రఫ్ లాక్కొని తీయాలి. ఇలా దారాలు కట్ చేసేసుకొని మనం తిరగలు తీసుకుందాం. ఇలా తిరగలు తీసుకున్న దాన్ని సమానంగా ఇలా పెట్టుకోవాలి. దీనికి 6 ఇంచుల ఎలాస్టిక్ అయితే తీసుకున్నాను నేను. 6 ఇంచుల ఎలాస్టిక్కి ఒకవైపు ఇలా స్క్రూ డ్రైవర్ కానీ ఏదన్నా పుల్ల మొక్క అయినా పెడితే ఒకవైపు ఏమో ముడివేసి సేఫ్టీ పిన్స్ పెట్టాలి. పెడితే మనం ఇలా ఎలాస్టిక్ లోన్కి పెట్టుకునేటప్పుడు చేతిలో నుంచి ఒక్కోసారి జారిపోయి లోన్కి వెళ్తుంది కదా, అలా వెళ్ళకుండా ఉండాలని నేను సైడ్ స్క్రూ డ్రైవర్ అనేది పెట్టాను. ఇలా మొత్తం పిన్స్ మొత్తం లోన్ నుంచి బయటికి పెట్టేసుకొని ఇలా తీసుకొచ్చేసుకోవాలి. ఇలా తీసేసేయాలి. తర్వాత తీసేసి ముళ్ళు అనేవి ఇప్పేయాలి. ఇలా ఇప్పుడు 2 చివర్లని కలిపి ఒక ముడి అనేది వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్నాక ముళ్ళు అనేవి చివర ఎలాస్టిక్ ఇలా టైట్గా లాక్కుంటే ముడి అనేది గట్టిగా పడుతుంది, లేకపోతే ఒక్కోసారి ఊడిపోతుంది కదా. అందుకని ఇలా సమానంగా చుట్టూ ఇలా కుచ్చు అనేది లాక్కొని మనం చివర ఎటైతే హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నామో ఆ హాఫ్ ఇంచు ఇలా మడిచి కుట్టు అనేది వేసుకోవాలి. చిన్న రఫ్ లాగా లాక్కుంటే ఆ కుట్టు అనేది ఊడకుండా అందంగా ఉంటుంది. హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. మనం పనికిరాదని పడేసే వేస్ట్ క్లాత్ అయినా ఇలా చిన్న చిన్న ఐడియాతో ఇలా హెయిర్ బ్యాండ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా అందంగా నీట్గా బాగుంది కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. చూసారు కదా హెయిర్ బ్యాండ్, మీకు నచ్చిందా? అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తూ ఉంటాం.